కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఫిరాయింపులు చేస్తుంది. నువ్వు ఎథిక్స్ మారల్ మాట్లాడవద్దు అన్నా. ఫిరోజ్ ఖాన్ చుట్టూ తను ఎందుకు వివాదాలు? వీడు ఫిరోజ్ ఖాన్ అంటే పిచ్చోడు, మా నాలాగా పిచ్చోళ్ళు ఉంటారు కదా. ఒక సీట్తో 3 అయింది, ఇప్పుడు 8 అయింది. అది రామ్రాన్. అదే రేవంత్ అన్నకి నేను చెప్పిన, అదే హైకమాండ్కి చెప్పిన. విక్రమార్కుడిలాగా పోరాడుతున్నారు, కానీ ఎందుకు? సెంటర్లో నా గవర్నమెంట్ లేదు, స్టేట్లో మా గవర్నమెంట్ లేదు. ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. పోలీస్ స్టేషన్ నాది కాదు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వినడు, ఏసీపీ వినడు, కమిషనర్ మున్సిపల్ వినడు. ఏం చేయాలి? మిమ్మల్ని కూడా అదే మాట అంటే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం సూసైడ్ చేస్తారు. డోర్లు తీసి జాయిన్ చేసుకుంటారు. వాటికి ఉన్నటువంటి క్రైటీరియా నరేంద్ర మోదీ సో ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ అంటే వాళ్ళ గుండెల్లో పబ్లిక్ పీకినారు, మేము వచ్చినాం, ఇప్పుడు వీళ్ళకు పీక్తున్నాం. ఫైర్ ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా అవుతుంది? 5,000 కోట్లు ఇస్తా, 4,000 కోట్లు ఇస్తా. అప్పటిదాకా మీరు ఇది ఒకవేళ తప్పు అంటే 1,00,000 సార్లు చేస్తాం.